ఒక ఊళ్ళో వీరన్న అనేవాడు చిన్నతనంలో తండ్రి పోయిన దగ్గర నుంచి తల్లి రెక్కల కష్టం చాటుని పనికిరాని వాడిగా తయారై ఊరి వాళ్ళ సహకారంతో పెళ్లి చేసుకుని ఇంకెలాగో సంసారం గడవలేక దొంగతనాలు చేస్తూ చాలా డబ్బు కూడబెట్టుకున్నాడు. వీరన్న భార్య శాంతి మొగుడిని దొంగతనాలు మానమని ఎన్ని విధాలో చెప్పి చూసింది, కానీ వీరన్న మానలేదు. ఒకసారి వీరన్న దొంగతనానికి పొరుగురు వెళ్ళి 3 రోజులకు వచ్చి చూసుకుంటే తాను దొంగతనం చేసి కూడబెట్టిన డబ్బు కనిపించలేదు. ఏమైందని భార్యని అడిగితే, నిన్న రాత్రి నేను నిద్రలో ఉండగా ఇంట్లో పడి దొంగలు పడి దోచుకున్నారన్న శాంతి. వీరన్నకి బాగా కోపం వచ్చి భార్యను తిట్టసాగాడు. దొంగతనం చేసిన సంపాదించి డబ్బు పోతేనే ఇంతగా బాధపడుతున్నావే, కష్టార్జితాన్ని నువ్వు దొంగిలిస్తే ఇతరులు ఏమనుకోవాలి అని శాంతి అడిగింది. బుద్ధి వచ్చింది, ఇక ఎప్పుడు దొంగతనం చేయను అని వీరన్న భార్య మీద ప్రమాణం చేశాడు. నీ డబ్బు ఎక్కడికి పోలేదు, నేనే దాచాను, ఇకనైనా న్యాయంగా బతుకన్నది శాంతి.